Hi everyone, welcome to R-Cube Maths, yours Rajshekhar, Faculty of Mathematics. So మనం ఇంతవరకు గత వీడియోస్లో NTSC నేషనల్ టాలెంట్ సెర్చ్ ఎగ్జామినేషన్ 2019 నవంబర్లో ఏపీ స్టేట్లో నిర్వహించిన స్టేజ్ 1 పేపర్ మ్యాథమెటిక్స్ క్వశ్చన్స్ 20 క్వశ్చన్స్ డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ గురించి మనము తెలుసుకోవడం జరిగింది. సో మరి ఈరోజు క్లాసులో సేమ్ ఇయర్లో తెలంగాణ స్టేట్లో జరిగిన స్టేజ్ 1 పేపర్ మ్యాథమెటిక్స్ క్వశ్చన్స్ ఏ విధంగా అడిగాడు అనేది మనం ఈరోజు క్లాస్లో డిస్కస్ చేద్దాం. సో అందులో మొదటి ప్రశ్న ఒకసారి చూస్తే, సో ద వాల్యూ ఆఫ్ ఎక్స్ సాటిస్ఫైయింగ్ ద ఈక్వేషన్ 5 square into 5 power 4 into 5 power 6 and so on 5 to the power of 2x is equal to 0.04 whole power minus 28. సో మనకి ఇక్కడ ఒక ఈక్వేషన్ ఇవ్వడం జరిగింది. సో అందులో వేరియబుల్ ఎక్స్ ఇవ్వడం జరిగింది. ఆ ఎక్స్ వాల్యూ మనం కనుక్కోవాలి. సో ఒకసారి మనం క్వశ్చన్ ప్యాటర్న్ అబ్జర్వ్ చేస్తే మనకు ఎక్స్పోనెంట్ అనే కాన్సెప్ట్ ఆధారంగా దీన్ని మనము చేయవచ్చు అన్నమాట. రైట్. సో ఇక్కడ ఎల్హెచ్ఎస్ తీసుకున్నప్పుడు మనకు బేస్ 5 ఉంది. మరి ఆర్హెచ్ఎస్లో మనకు డెసిమల్ ఫ్రాక్షన్ ఇచ్చాడు. సో మరి ఈ డెసిమల్ ఫ్రాక్షన్ను మనము ఫస్ట్ కన్వర్ట్ చేద్దాం. కన్వర్ట్ చేసి బేస్ 5 వచ్చే విధంగా మనం రాసుకోవాలి. సో అంటే మనము 0.04ను మనం ఏ విధంగా రాయొచ్చు అంటే 4/100 రాయొచ్చు. సో బై క్యాన్సలేషన్ 4 ones 425. So that is equal to 1/5 square. So this can be written as 5 power minus 2. So 5 power minus 2 మనం రాయవచ్చు. సో ఇక్కడ మనకు ఎక్స్పోనెన్షియల్ ఫార్ములా అప్లై చేస్తాం. a power m into a power n is equal to a power m plus n. సో ఈ ఫార్ములా అప్లై చేస్తే మనకు 5 power 2 plus 4 plus 6 సో ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్ 2x that is equal to 0.04 means 5 power minus 2, so whole power minus 28. Okay, now next step is, so 5 power 2 is common, so these are all even numbers. 2 is common, 1 plus 2 plus 3 plus and so on plus x, that is equal to 5 power. So this is a power m whole power m. So again formula a power m whole power n, power of power law. So a power m into n, so minus into minus plus 28 into 2, so we get 56, or we can write 2 into 28 or 56. So here observe, here bases are equal, so comparing exponents, so we get 2 into 1 plus 2 plus 3 plus and so on plus x, that is equal to 2 into 28, both side 2 will be cancelled. Now this is sum of the first n natural numbers. Here instead of n, x is there, x. So ఇక్కడ మనకు n plus లో x ఇవ్వడం జరిగింది. We know that formula sum of the first n natural numbers, so denoted by sigma n is equal to n into n plus 1/2. Okay, so here, so now x into x plus 1/2 is equal to 28. So taking to that side, x into x plus 1 is equal to 56. Okay, so by multiplying these two we get quadratic equation. మనకి వర్గ సమీకరణం వస్తుంది, కానీ వర్గ సమీకరణం వచ్చిన తర్వాత మళ్ళీ దాని ఫ్యాక్టర్స్ అవసరం లేదు. సో వెరీ సింపుల్, ఎక్స్ అంటే ఎక్స్ ప్లస్ 1 2 కాంజుగేటివ్ నంబర్స్. సో మరి 56ని 2 కాంజుగేటివ్ నంబర్స్గా మనము రాసుకోగలుగుతామా లేదా చూడాలి, లేదా త్రూ ఆప్షన్స్. సో ఇఫ్ యూ టేక్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 5 into 6 we get 30, అంటే మనకు ఆప్షన్ 5 కాదు. ఇఫ్ యూ టేక్ 10 into 11, so we get 110, no. If you take x is 8 into 9 72, we get 72, wrong. So if you take x is 7 into 8 56, so answer is x is equal to 7, so option 4. ఓకే, సో మనము ఈ విధంగా చేయవచ్చు అనమాట. అంటే ఫస్ట్ ఇది కాన్సెప్ట్, ఇందులో ఈ ప్రాబ్లం మనం సాల్వ్ చేయాలంటే అందులో ఉండే కాన్సెప్ట్ ఏమనేది ఒకసారి అబ్జర్వ్ చేయాలి. సో ఆ కాన్సెప్ట్ ప్రకారం మనం ఈజీగా చేయవచ్చు అనమాట.
రైట్. సో ఇక్కడ మనకు క్వాడ్రాటిక్ ఈక్వేషన్ వచ్చిన తర్వాత క్వాడ్రాటిక్ ఈక్వేషన్ సాల్వ్ చేయాలి. సో అంత అవసరం లేదు, కాంపిటేటివ్ ఎగ్జామ్ మనం తక్కువ టైంలో చేయాలి కాబట్టి సో ఇక్కడే మనము ఇంకా వీలైనంత వరకు ఇక్కడ మనం స్టెప్స్ ఇంకా తగ్గించుకుంటే ఇంకా బాగుంటుంది. సో ఇక్కడ మనకు సో ఎక్స్ వాల్యూ డైరెక్ట్గా మనము సో 56ని ప్రోడక్ట్ ఆఫ్ 2 కాంజుగేటివ్ నెంబర్స్ ఏ విధంగా రాయగలుగుతాము ఆ విధంగా మనం గెస్ చేసినా ఓకే, లేదా ఆప్షన్ ద్వారా చాలా ఈజీగా మనం ఆన్సర్ చెప్పవచ్చు అనమాట. రైట్, నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. సో నెక్స్ట్ ప్రాబ్లం ఒకసారి అబ్జర్వ్ చేస్తే మనకు త్రికోణమితి మీద ప్రశ్న అడగడం జరిగింది. సో ఇందులో మనకు సో ఆల్రెడీగా మనకు కాంప్లిమెంటరీ యాంగిల్స్ గురించి మనకు తెలుసు. సో పూరక కోణాలు, సో రెండు కోణాల మొత్తం 90 డిగ్రీలు అయితే సో వాటిని మనం పూరక కోణాలు అని చెప్తాం, కాంప్లిమెంటరీ యాంగిల్స్ అని చెప్తాం. ఇఫ్ ద సమ్ ఆఫ్ ది టూ యాంగిల్స్ ఈజ్ 90 degrees దే ఆర్ కాల్డ్ కాంప్లిమెంటరీ యాంగిల్స్ అని చెప్తాం. 80 degrees కాంప్లిమెంటరీ యాంగిల్ 10 degrees. సో ఎక్స్కి కాంప్లిమెంటరీ యాంగిల్ 90 - x. మరి ఈ కాంప్లిమెంటరీ యాంగిల్స్కి మనము టీ రేషియోస్ ట్రిగ్నామెట్రిక్ ఫంక్షన్స్ అప్లై చేస్తే ఒకసారి చూడండి, ఆల్రెడీగా మనకు తెలుసు. సో హియర్ ఇక్కడ మనకి ఏమేమి కొసిగెంట్, సీగెంట్, టాన్, కాట్ కావాలి. మరి కొసిగెంట్ 90 - θ ఈజ్ ఈక్వల్ టు సీగెంట్ θ అనే విషయం మనకు తెలుసు. సో టాన్ 90 - θ ఈజ్ ఈక్వల్ టు కాట్ θ అనే విషయం మనకు తెలుసు. సో అంటే కొసిగెంట్ 90 - θ, సీగెంట్ θ. సో ఈ రెండిటి మనకు ఆ రెండు కోణాలను కలిపితే 90 డిగ్రీలు కావాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ కొసిగెంట్ 80 degrees ఈజ్ ఈక్వల్ టు సీగెంట్ 10 degreesకి ఈక్వల్ అవుతుంది. సో టాన్ 75 degrees ఈజ్ ఈక్వల్ టు కాట్ 15 degreesకి ఈక్వల్ అవుతుంది. సో కాట్ 15 degrees. సో అంటే సమ్ ఆఫ్ దీస్ టూ యాంగిల్స్ must be equal to 90 degrees. 75 + 15 90 degrees. రైట్. సో ఈ బేసిక్ కాన్సెప్ట్ ప్రకారం మనం ఈజీగా ఆన్సర్ చేయవచ్చు. చూడండి, సో ఇక్కడ మనకు కొసిగెంట్ 75 + θ మైనస్ సీగెంట్ 15 - θ. సో ఇక్కడ మనకు లెట్ ఇట్ బి సమ్ p. సో ఇక్కడ మనకు సమ్ p, లెట్ ఇట్ బి దిస్ యాంగిల్ q. So what you get, p plus q. So 75 + θ, so plus 15 - θ, so we get 90 degrees. So p plus q means 90 degrees. So 80 + 10 90 degrees. సో అంటే ఏమి, సో కొసిగెంట్ 75 + θకు మనకు సో కాంప్లిమెంటరీ యాంగిల్ వచ్చేసి మనకు సీగెంట్ 15 - θ అవుతుంది. అంటే ఈ రెండింటి వాల్యూస్ సేమ్. అయితే ఇక్కడ పాజిటివ్, ఇక్కడ మైనస్, నెగిటివ్ ఉంది కాబట్టి మనం ఈ రెండింటిని క్యాన్సిల్ చేస్తాం. ఓకే, రైట్. సో సిమిలర్లీ హియర్ నాట్ మైనస్ ప్లస్. ఓకే, టాన్ 55 + θ మైనస్ కాట్ 35 - θ. సో హియర్ ఆల్సో బై యాడింగ్ దిస్ టూ 55 + θ plus 35 - θ, minus θ plus θ will be cancelled. 55 + 35 we get 90 degrees. So these two values are equal, but here so -1 plus term, so these two having same values. ఈ రెండు ఫంక్షన్స్ ఒకే విలువలో కలిగి ఉంటాయి కాబట్టి సో ఒకటి మైనస్ ఒకటి ప్లస్, సో మనం క్యాన్సిల్ చేయొచ్చు. సో ఫైనల్లీ we get answer సో 0. అయితే ఇది మనకు చాలా సింపుల్గా మీకు ఈ కాన్సెప్ట్ ఆధారంగా మీకు సింపుల్గా ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో ఈ క్వశ్చన్ అర్థం కావాలంటే ఇది ఫస్ట్ మనకు ఇది అర్థం కావాలన్నమాట. కాబట్టి సో ఇక్కడ మనకు పూరక కోణాలకు మనకు త్రికోణమితి నిష్పత్తులు అప్లై చేసినప్పుడు అంటే మనకు కొసిగెంట్కి సీగెంట్, టాన్కి కాటు, సైన్ 90 - θ ఈజ్ ఈక్వల్ టు కాస్ θ. సో ఇవి మనకు తెలియాలి. సో వీటి ఆధారంగా మనం ఇక్కడ అప్లై చేయడం జరిగిందనమాట. అంటే కొసిగెంట్ 80 degrees వాల్యూ, సీగెంట్ 10 degrees వాల్యూ సమానం కాబట్టి సో అప్పుడు మనకు కొసిగెంట్ 75 + θ వాల్యూ, సీగెంట్ 15 - θ వాల్యూస్ ఈక్వల్. మరి
ఈ రెండింటి వాల్యూస్ ఈక్వల్ అన్నప్పుడు ఒకటి మైనస్ ఒకటి ప్లస్ సైన్ కలిగి ఉంది కాబట్టి ఆ రెండింటి మధ్య డిఫరెన్స్ 0 వస్తుంది. సో ఈ కాన్సెప్ట్ ఆధారంగా మనం చాలా సింపుల్గా చేయవచ్చు అన్నమాట. రైట్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. రైట్. సో నెక్స్ట్ ప్రశ్న మనం ఒకసారి అబ్జర్వ్ చేస్తే, సో మెన్సురేషన్కి సంబంధించి మనకు ప్రాబ్లం ఇవ్వడం జరిగింది. సో ఇఫ్ ద లెంత్ ఆఫ్ ఈచ్ సైడ్ ఆఫ్ ఏ ట్రయాంగిల్ ఈజ్ ఇంక్రీజ్డ్ బై 20%, దెన్ ద పర్సంటేజ్ ఇంక్రీజ్ ఇన్ ఇట్స్ ఏరియా అన్నాడు. ఒక త్రిభుజం యొక్క ప్రతి భుజాన్ని 20% పెంచితే దాని వైశాల్యంలో పెరుగుదల శాతం ఎంత అన్నాడు. సో ఇక్కడ మనకు ఇవన్నీ ఇక్కడ మనకు ట్రయాంగిల్ ఈజ్ 2D ఫిగర్, 2 డైమెన్షనల్ ఫిగర్, ప్లేన్ ఫిగర్స్, ట్రయాంగిల్, క్వాడ్రిలేటరల్, సర్కిల్ ఇవన్నీ కూడా మనకు 2D ఫిగర్స్. సో కాబట్టి ఇక్కడ మనకు 2D ఫిగర్స్ ఇచ్చినప్పుడు సో వాటి ఈచ్ సైడ్ ఈజ్ ఇంక్రీజ్డ్ బై 20% అన్నాడు. అంటే సైడ్ ఇంక్రీజ్ చేసినప్పుడు ఏరియాలో ఎంత పర్సెంటేజ్ ఇంక్రీజ్ అవుతుంది, సో ఏరియాలో వచ్చే మార్పు ఏమి, వైశాల్యంలో వచ్చే మార్పు ఏమి, భుజాన్ని పెంచినప్పుడు వైశాల్యంలో వచ్చే మార్పు మనం కనుక్కోవాలి. సో ఇక్కడ 20% ఇంక్రీజ్ చేశాడు కాబట్టి మనకు ఏరియా ఎంత పర్సెంటేజ్ ఇంక్రీజ్ అవుతుంది. సో మనకు ఎటువంటి ట్రయాంగిల్ అనేది జస్ట్ మనకు జనరల్గా ట్రయాంగిల్ అని చెప్పాడు, అప్పుడు మనం ఏ ట్రయాంగిల్ అయినా తీసుకోవచ్చు. సో ఇక్కడ మనకు ఈచ్ సైడ్ ఈజ్ ఇంక్రీజ్డ్ బై 20% అన్నప్పుడు ఇంక్రీజ్ అయిన తర్వాత మనకు బిగ్ ట్రయాంగిల్ వస్తుంది, గెట్ బిగ్ ట్రయాంగిల్. సో అప్పుడు మనకు ఎంత ఏరియా ఇంక్రీజ్ అయింది అనేది మనము కనుక్కోవాలన్నమాట ఆఫ్టర్ ఇంక్రీజింగ్. అయితే సింపుల్గా మనము ఎలా చేయొచ్చు అంటే జస్ట్ టేక్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్. ఓకే. సో మనకు సైడ్ 10 సెంటీమీటర్ అనుకుందాం. సో 10 సెంటీమీటర్స్. ఈచ్ సైడ్ ఈజ్ ఇంక్రీజ్డ్ బై 20% మీన్స్ సో 20% ఆఫ్ 10 ఈజ్ 2. సో ఆఫ్టర్ ఇంక్రీజింగ్ వీ గెట్ న్యూ సైడ్ 12 సెంటీమీటర్స్. ఓకే. సో వాట్ ఈజ్ ఇంక్రీజ్డ్ పర్సెంటేజ్ ఇన్ ఇట్స్ ఏరియా, వైశాల్యంలో ఎంత పర్సెంటేజ్ ఇంక్రీజ్ అయింది. జస్ట్ వాట్ ఈజ్ ఫార్ములా ఫర్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్. సో మనకు √3/4 ఏరియా ఆఫ్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్ ఈజ్ √3/4 సైడ్ స్క్వేర్. ఓకే. నౌ సో ఇక్కడ మనకు బిఫోర్ అంటే ఇక్కడ స్టార్టింగ్ ఏరియా వచ్చేసి మనకి ఏమవుతుంది, √3/4 ఇంటూ 10² మీన్స్ 100 అవుతుంది. సో ఆఫ్టర్ ఇంక్రీజింగ్ √3/4 ఇంటూ 144 అవుతుంది. సో ఈ డిఫరెన్స్ అనేది మనకు ఏరియా డిఫరెన్స్ ఇంక్రీజ్డ్ ఏరియా వస్తుంది బై సో √3/4 ఇంటూ 100. సో √3/4 12² మైనస్ √3/4 10² బై √3/4 100. అంటే స్టార్టింగ్లో మనకు ఏరియా √3/4 10² 100 ఉండింది. సో ఇంక్రీజ్ అయిన తర్వాత √3/4 144 వచ్చేసింది. ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ మనకి ఇంక్రీజ్డ్ ఏరియా, దాన్ని మనం పర్సెంటేజ్లే కన్వర్ట్ చేయాలి కాబట్టి సో బై √3/4 ఇంటూ సో 100 నౌ ఇంటూ 100% పర్సెంటేజ్లే కన్వర్ట్ చేయాలి కాబట్టి. సో ఇందులో మనం క్లియర్గా √3/4 కామన్ టర్మ్ క్యాన్సిల్ చేసేద్దాం. సో ఇక్కడ మనకు 100 డినామినేటర్ 100 విల్ బీ క్యాన్సిల్. 144 మైనస్ 100 ఈజ్ ఈక్వల్ టు 44%. సో 44% మనకి ఆన్సర్ వచ్చేస్తుంది. సో జస్ట్ ఇట్లా లాజికల్గా మనం ఏదైనా ఒక మెజర్మెంట్ తీసుకొని కూడా 10 సెంటీమీటర్స్ ఆర్ 100 సెంటీమీటర్స్ అలా వాల్యూ తీసుకొని చేయొచ్చు. రైట్. నెక్స్ట్ షార్ట్ కట్లో ఎలా చేయాలి, సింపుల్గా ఎలా చేయాలనేది ఒకసారి చూద్దాం. సో మరి దీన్ని మనకు షార్ట్ కట్లో ఎలా చేయాలంటే ఇది 2D ఫిగర్ కాబట్టి సో 2 డైమెన్షన్స్ ఉంటాయి కాబట్టి సో ఒక డైమెన్షన్ మనకు x ఇంకొకటి y అనుకుంటే సో x + y + xy/100%. సో ఇది మనకు షార్ట్ కట్ చాలా సింపుల్గా అయిపోతుంది చూడండి. సో నా x ఈజ్ ఈక్వల్ టు 20% తీసుకోండి. సో y ఆల్సో 20% ఎందుకంటే 2D ఫిగర్ కాబట్టి. సో 20 + 20 ఇంటూ 20/100. సో we get 20 + 20 40 plus 2 zeros will be cancelled, 2 into 2 4. So finally we get 44%. So
చాలా సింపుల్గా మనము షార్ట్కట్లో చేయవచ్చు, వితిన్ సెకండ్స్లో చేయవచ్చు అనమాట. రైట్. సో మరి ఈ ఫార్ములా ఓన్లీ ట్రయాంగిల్కి అప్లై అవుతుందా? బాగా గుర్తుంచుకోవాలి. మనకు సైడ్ ఇంక్రీజ్ లేదా డిక్రీజ్ చేసినప్పుడు మనకి ఏరియా అన్నప్పుడు మాత్రమే మనము ఈ ఫార్ములా ఉపయోగిస్తాం, ఈ ఫార్ములా అప్లై చేస్తాం. సో మనం జనరల్గా ట్రయాంగిల్కి అప్లై చేయొచ్చు. సో ట్రయాంగిల్కి అప్లై, ట్రయాంగిల్లో ఇంకా మనకు బేస్ హైట్ కూడా ఇస్తాడు. సో ఈ బేస్ ఈజ్ ఇంక్రీజ్డ్ బై 20%, హైట్ ఈజ్ ఇంక్రీజ్డ్ బై 10% అంటాడు. అంటే రెండు ఇంక్రీజ్ చేసినప్పుడు మనం రెండు పాజిటివ్ వాల్యూస్ తీసుకోవాలి, ఎక్స్ పాజిటివ్ తీసుకోవాలి, వై పాజిటివ్ తీసుకోవాలి. ఈ బేస్ ఈజ్ ఇంక్రీజ్డ్ బై 20% అండ్ హైట్ ఈజ్ డిక్రీజ్డ్ బై 10% అన్నప్పుడు సో ఇంక్రీజ్డ్ వాల్యూ పాజిటివ్, డిక్రీజ్డ్ వాల్యూ నెగిటివ్ తీసుకోవాలా. ఇఫ్ ద బేస్ అండ్ హైట్ ఆఫ్ ఏ ట్రయాంగిల్ ఆర్ డిక్రీజ్డ్ బై 20% అండ్ 10% రెస్పెక్టివ్లీ అన్నాడు అనుకోండి. ఒక త్రిభుజం యొక్క భూమి మరియు ఎత్తులు వరుసగా 20%, 10% తగ్గిస్తే దాని వైశాల్యంలో తగ్గుదల శాతం ఎంత అన్నాడు అనుకోండి. అప్పుడు రెండు మైనస్ తీసుకోవాలా. ఫైనల్గా మనకి ఇంక్రీజ్డ్ మీన్స్ పాజిటివ్ వాల్యూ, డిక్రీజ్డ్ మీన్స్ నెగిటివ్ వాల్యూ తీసుకోవాలి. ఇఫ్ యూ గెట్ సొల్యూషన్ ఈజ్ పాజిటివ్ వాల్యూ దట్ ఇండికేట్స్ ఏరియా విల్ బి ఇంక్రీజ్డ్. సో మనకు ఆన్సర్ పాజిటివ్ వస్తే వైశాల్యంలో పెరుగుదలను సూచిస్తుంది, ఆన్సర్ నెగిటివ్ వాల్యూ వస్తే వైశాల్యంలో తగ్గుదలను సూచిస్తుంది. సో ఈ ఫార్ములా ఎక్కడెక్కడ అప్లై చేయొచ్చు అంటే ఆల్ 2D ఫిగర్స్, ట్రయాంగిల్కి అప్లై చేయొచ్చు, ఈక్విలేటరల్ ట్రయాంగిల్ అప్లై చేయొచ్చు. సో నెక్స్ట్ రెక్టాంగిల్కి అప్లై చేయొచ్చు. సో రెక్టాంగిల్ అన్నప్పుడు అక్కడ లెంత్ బ్రెడ్త్ ఇవ్వడం జరుగుతుంది. సో లెంత్ బ్రెడ్త్ ఇవ్వడం జరుగుతుంది. సో రెండు ఇంక్రీజ్ అయినప్పుడు, రెండు డిక్రీజ్ అయినప్పుడు, ఒకటి ఇంక్రీజ్ అయ్యి ఒకటి డిక్రీజ్ అయినప్పుడు ఇలా డిఫరెంట్ వేలో అడగవచ్చు. అలానే స్క్వేర్, చతురస్రం, సో చతురస్రం మీద కూడా అడగవచ్చు. చతురస్రంలో సో అన్ని భుజాలు సమానంగా ఉంటాయి కాబట్టి ఇక్కడ మనకు ఎక్స్ వాల్యూ, వై వాల్యూ సమానం తీసుకోవాలా. ఒక చతురస్రం యొక్క భుజం 10% పెంచితే దాని వైశాల్యంలో పెరుగుదల శాతం ఎంత అంటే 10 + 10 + 10 × 10 100/100 21% అని చెప్తాం. సో ఎక్స్, వై వాల్యూ ఈక్వల్ తీసుకోవాలి. రైట్. సో నెక్స్ట్ నాట్ ఓన్లీ ఇది సర్కిల్లో మనకు రేడియస్. సో ఇక్కడ కూడా మనకు ఎక్స్, వై వాల్యూ, రేడియస్ రెండిటికి రేడియస్ తీసుకోవాలి. సో ఒక వృత్త వ్యాసార్థం 20% తగ్గిస్తే దాని వైశాల్యంలో తగ్గుదల శాతం ఎంత అంటాడు. సో కాబట్టి ఇక్కడ మనకు ఏరియాకి రిలేటెడ్గా ఉన్నప్పుడు మనం ఈ ఫార్ములా అప్లై చేస్తాం. సో ఇవే కాకుండా మనం 3D ఫిగర్లో సర్ఫేస్ ఏరియాకి కూడా ఈ ఫార్ములా అప్లై చేయొచ్చు. ఒక సమగణం యొక్క ప్రతి అంచును 10% పెంచితే దాని ఉపరితల వైశాల్యంలో పెరుగుదల శాతం ఎంత అంటాడు. సేమ్ ఫార్ములా అప్లై చేయొచ్చు. సో అక్కడ 3D ఫిగర్ అయినా అక్కడ మనకు సర్ఫేస్ ఏరియా అన్నాడు కాబట్టి సో ఏరియాకి సంబంధించి మనం ఇదే ఫార్ములా అప్లై చేయొచ్చు. 3D ఫిగర్లో మళ్ళీ వాల్యూమ్ అన్నప్పుడు సో ఆ వాల్యూమ్ మళ్ళీ సపరేట్ ఇంకొక ఫార్ములా వస్తుందన్నమాట. సో ఈ విధంగా మనకు సో ఇట్లా కాన్సెప్ట్ జస్ట్ ఇక్కడ మనకు కాన్సెప్ట్ ద్వారా చేయవచ్చు, అలానే షార్ట్కట్లో కూడా చేయవచ్చు అనమాట. నాట్ ఓన్లీ ట్రయాంగిల్, ఇలా అన్నిటికీ కూడా మనకు 2D ఫిగర్స్కి ఇది అప్లై చేయవచ్చు. రైట్. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. రైట్. సో మనకు నెక్స్ట్ ప్రాబ్లం ఒకసారి అబ్జర్వ్ చేస్తే సో ఇఫ్ a + b + c ఈజ్ ఈక్వల్ టు 0, a² + b² + c² ఈజ్ ఈక్వల్ టు 10, దెన్ a⁴ + b⁴ + c⁴ వాల్యూ కనుగొనమని అడగడం జరిగింది. సో మనకు మరి ఈ వాల్యూ కావాలంటే సో ఒకసారి మనము ఈ సెకండ్ వాల్యూను స్క్వేర్ చేద్దాం. సో దానికన్నా ముందు మనకు ఒక ఫార్ములా ఆల్రెడీగా a + b + c² ఈజ్ ఈక్వల్ టు సో a² + b² + c² + 2 ఇంటూ ab + bc + ca. సో ఈ ఫార్ములా మనకు ఇక్కడ ఈ ప్రాబ్లం సాల్వింగ్లో మనం అప్లై చేస్తామన్నమాట. సో ఈ ఫార్ములా మనకు తెలియాలి. రైట్. సో ఇప్పుడు ఫస్ట్ వన్ చూడండి, మనకు క్వశ్చన్ ఇది కాబట్టి సో ఇక్కడ ఎక్స్పోనెంట్ 4 ఉంది కాబట్టి సో దీన్ని స్క్వేర్ చేసినప్పుడు, స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ చేసినప్పుడు మనకి ఫార్ములా అప్లై చేస్తే a⁴ + b⁴ + c⁴ ఇక్కడ మనకు ఫస్ట్ 3 టర్మ్స్ వస్తాయి. అంటే ఇక్కడ 2 × a² b² + b² c² a² వాల్యూ వస్తాయి. సో ఈ వాల్యూ కనుక్కోవాలి. ఈ వాల్యూ కనుక్కోవాలంటే ఫస్ట్ దీన్ని మనము స్క్వేర్ చేద్దాం. సో a + b + c (² ఈజ్ ఈక్వల్ టు 0). 0 స్క్వేర్ మీన్స్ 0. సో a² + b² + c² ఈజ్ ఈక్వల్ టు -2 × ab + bc + ca.
సో ఈ టర్మ్ను మనం రైట్ సైడ్ తీసుకెళ్తే మైనస్ అవుతుంది. సో ఇక్కడ మనకు ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ వాల్యూ 10 ఇచ్చాడు కాబట్టి 10 సబ్స్టిట్యూట్ చేస్తాం. -2 ఇంటూ ఏబీ ప్లస్ బీసీ ప్లస్ ఏ 2తో క్యాన్సిల్ చేస్తే మనకు 5 వస్తుంది. సో we get AB plus BC plus A is equal to -5. ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి బోత్ సైడ్ మైనస్తో మల్టిప్లై చేస్తే వస్తుంది. సో దిస్ ఈజ్ ఫస్ట్ స్టెప్. ఫస్ట్ ఈ వాల్యూ కనుక్కున్నాం. సో అగైన్ స్క్వేరింగ్ మీన్స్ లెట్ ఇట్ బి A plus B plus C 3 terms squaring on both side. So we get A square B square plus B square C square plus C square A square plus 2 into, so AB means product of these two numbers, so AB into BC, so A B square C plus product of these two terms, so B C square A plus product of first and third term, so means A square B C, that is equal to 25. Okay, so write as it is A square B square plus B square C square plus C square A square plus 2. So ABC is common. So ABC is common means ABC is taking as common. So here remaining term is B, here C, so here A. So that is equal to 25. So given value A plus B plus C is equal to 0. Substituting here, so we get this value is becomes 0. Okay, so what you get? A square plus A square B square plus B square C square plus C square A square is equal to, so 25. Now take second condition. So A square plus B square plus C square is equal to 10. Squaring on both side. So squaring on both side means what you get? A power 4 plus B power 4 plus C power 4 plus 2 into, so A square B square plus B square C square plus C square A square is equal to 100. So what you get this value? So 25 substitute here. So A power 4 plus B power 4 plus C power 4. So 2 into 25 is equal to 100. So 2 into 25, 50, taking right side it becomes -50. 100 minus 50 means finally we get answer A power 4 B power 4 plus C power 4 is equal to, so 50, option 1. సో ఈ విధంగా మనము చేయాలి. అంటే ఫస్ట్ మనం ఏం చేసామంటే A ప్లస్ B ప్లస్ C వాల్యూ తీసుకొని స్క్వేర్ చేసాం. దీని నుంచి మనకి AB ప్లస్ BC ప్లస్ CA వాల్యూ వచ్చింది. మళ్ళీ అగైన్ సో దీన్ని మళ్ళీ రెండోసారి స్క్వేర్ చేసినప్పుడు సో ఈ వాల్యూ వచ్చింది. నౌ సెకండ్ వన్ తీసుకొని స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ చేస్తే మనకు రిజల్ట్ వస్తుందన్నమాట. సో ఇది కొంచెం మనము ప్రాక్టీస్ ద్వారా మనకు చేయవచ్చు. రైట్, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. రైట్, సో వన్ మోర్ క్వశ్చన్. సో మనకు ద యావరేజ్ ఏజ్ ఆఫ్ 3 girls is 15 years. The average age of 3 girls is 15 years. So if their ages are in the ratio 3:5:7, then the age of the youngest girl among them is అన్నాడు. సో ముగ్గురు బాలికల సగటు వయసు 15 సంవత్సరాలు. మరి వారి వయసుల నిష్పత్తి 3:5:7 అయితే సో వారిలో అందరికన్నా తక్కువ వయసు కలిగిన బాలిక వయసు మనకు కనుగొనమని అడగడం జరిగింది. సో దీన్ని మనము మెథడ్ ప్రకారం చేద్దాం. అలాగే ఆప్షన్స్ ద్వారా కూడా ఎలా చేయాలనేది మనము తెలుసుకుందాం. సో ఇప్పుడు క్లియర్గా మనకు ద యావరేజ్ ఏజ్ ఆఫ్ 3 girls ఈజ్ 15 years అన్నప్పుడు వారి యొక్క సమ్ ఈజ్ ఈక్వల్ టు 3 into 15 years అంటే 45 years వస్తుంది. We know that basic formula, average is equal to sum of all observations by total number of observations. So here average is 15, that is equal to sum by numbers 3 members. So we get sum is 45 years. Sum of ages of 3 girls is 45 years. Okay, right. What is ratio? So ratio is 3:5:7. సో రేషియోలో లీస్ట్ పార్ట్ తీసుకోవాలి. లీస్ట్ పార్ట్ ఎందుకు తీసుకోవాలి? సో అవర్ క్వశ్చన్ ఈజ్ ఏజ్ ఆఫ్ యంగెస్ట్ గర్ల్. సో 3 parts. అవుట్ ఆఫ్
సమ్ ఆఫ్ ది రేషియో 3 + 5 8 + 7 15. సో అంటే ఏంటి ఇక్కడ మొత్తం రేషియోని సమ్ ఆఫ్ ది రేషియో 15 పార్ట్స్లో 3 పార్ట్స్ వాల్యూ కనుక్కోవాలి. సో ఇంటూ సో టోటల్ ఏజ్ ఈజ్ 45, 15 months 3 times ఈజ్ ఈక్వల్ టు 9 years. సో 9 years మనకు ఆన్సర్ వస్తుంది. ఇలా చేయవచ్చు. లేదంటే 3x + 5x + 7x. సో టోటల్ 15x ఈజ్ ఈక్వల్ టు 45. సో x ఈజ్ ఈక్వల్ టు 3 × 3 9 years, 3 × 5 15 years, 3 × 7 21 years. ఇలా వారు ఏజ్ చేసి ఈజీగా కనుక్కోవాలి. సింపుల్గా ఇదే, మనకి స్టెప్స్ ఏం అవసరం లేదు. జస్ట్ ఇక్కడ ద ఏజ్ ఆఫ్ 3 girls ఈజ్ 15 years అన్న అంటే ద యావరేజ్ ఏజ్ 15 years అంటే సమ్ ఇక్కడ 45 తెలుసు. సో ఇక్కడ 3 + సమ్ ఆఫ్ ది రేషియో 3 + 5 8 + 7 15. సో 45ని 15తో డివైడ్ చేస్తే 1 part 3 వస్తుంది. 3 × 3 చేస్తే అయిపోతుంది. అంటే మనకు వితౌట్ పెన్ మనకు ఈజీగా ఓరల్గా ఆన్సర్ చెప్పవచ్చు. రైట్. మరి ఆప్షన్స్ ద్వారా మనం ఏ విధంగా చేయవచ్చు? సో క్లియర్గా మనకు ఏజ్ ఆఫ్ ది యంగెస్ట్ గర్ల్ ఈజ్ మల్టిపుల్ ఆఫ్ 3నో, మల్టిపుల్ ఆఫ్ 3. సో ఆప్షన్లో మల్టిపుల్ ఆఫ్ 3 చూసుకోండి. సో మనకు 12 మల్టిపుల్ ఆఫ్ 3 అవుతుంది. సో 10 ఈజ్ నాట్ మల్టిపుల్ ఆఫ్ 3. సో 9 ఈజ్ మల్టిపుల్ ఆఫ్ 3. సో 8 ఈజ్ నాట్ మల్టిపుల్ ఆఫ్ 3. మనకు ఆన్సర్ 12 కానీ 9 కానీ కావాలి. సో వాట్ ఈజ్ రేషియో 3:5:7. సో ఇప్పుడు మనం ఇఫ్ యూ టేక్ 12, సో 3 parts 12 means 3 parts equal to 12. 1 part is 4. So into 4, so we get so 20, so 28. So sum of ages of these 2 girls only 48 years plus 12. So total what we get 60 years. మనకి సమ్ ఆఫ్ ఏజెస్ ఆఫ్ 3 girls ఈజ్ 45 years. వారి ముగ్గురు వయసులో మొత్తం 45 సంవత్సరాలు. కానీ ఇక్కడ ఏమొస్తుంది, మనకు 60 సంవత్సరాలు వస్తుంది. అంటే ఇది కాదు. ఇంకా మనకి ఏమవుతుంది, 9 అవుతుంది. 9 వెరిఫై చేయొచ్చు. 3తో డివైడ్ చేసినప్పుడు 3 వస్తుంది. సో మనకు 3 × 3 9 years, 3 × 5 15 years, 3 × 7 21 years. సో యాడ్ చేస్తే మనకు సో 45 years వస్తుంది. సో ఈ విధంగా మనకు ఆప్షన్స్ ద్వారా కూడా చాలా ఈజీగా చేయవచ్చు అన్నమాట. సో ఇట్లా మనకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ అంటే మనకు తెలంగాణ స్టేట్లో మనకు స్టేజ్ 1 SAT పేపర్కి సంబంధించి అవుట్ ఆఫ్ 20 క్వశ్చన్స్ ఈరోజు మనము 5 క్వశ్చన్స్ గురించి మనము డిస్కస్ చేసాం. సో మరి ఈ 5 క్వశ్చన్స్ కూడా మనకి ఒకదానికొకటి డిఫరెంట్గా ఉన్నాయి. సో నెక్స్ట్ క్లాస్లో మరి ఒక 5 క్వశ్చన్స్ నెక్స్ట్ వీడియోలో మనము వాటి యొక్క ఎక్స్ప్లెనేషన్, సో నాట్ ఓన్లీ క్వశ్చన్ టు ఆన్సర్, కాన్సెప్ట్ ఓరియంటెడ్ ఎక్స్ప్లెనేషన్ ఎక్కడైతే మీకు ఎక్కడైతే కాన్సెప్ట్ ద్వారా చేసే అవకాశం ఉంది, ఎక్కడైతే షార్ట్ కట్ అప్లై చేసే అవకాశం ఉంది, ఎక్కడైతే ఆప్షన్స్ ద్వారా చేసే అవకాశం ఉంది, సో ఇవన్నీ కూడా మీకు బ్యాలెన్స్ చేసి కాన్సెప్ట్ అనేది ఇక్కడ మనకు ప్రతి ప్రశ్నను ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో మరి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ వెరీ మచ్.